సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రియల్మీ ఈరోజు మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీ GT2 Pro. సో దీంతోపాటు ప్యారలల్గా వీళ్ళు రియల్మీ బుక్ ప్రైమ్ అని, అలాగే ఒక 5 TV స్టిక్, అలాగే దీంతోపాటు వీళ్ళు రియల్మీ 9 4G వేరియంట్ మొబైల్ ఫోన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో అయితే రియల్మీ GT2 Pro మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మిగతా వాటి గురించి ప్రైజెస్ అయితే నేను లాస్ట్లో వేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువగా అయిపోతుంది. సో మొదటిగా దీని డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఈవెన్ పేపర్తో డిజైన్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్ అయితే ఇది. రేర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ డిజైన్, ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి ఫేమస్ డిజైనర్ నాటో ఫ్యూకాసామోనో ఎవరో ఉన్నారు చూసారా, సో అతనే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే గ్రీన్ కలర్. బట్ లైట్ గ్రీన్ కలర్ అయితే ఏదైతే ఉందో సింప్లీ అమేజింగ్. సో దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక 5G ప్రాసెసర్ అండ్ ఓవరాల్గా దీంట్లో మీకు వచ్చేటప్పటికి 12 లేదా 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్స్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎక్కువగా 6.4 లేదా 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేని ఇస్తే ఇందులో 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా 2K డిస్ప్లేని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వచ్చేటప్పటికి LPTO టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ 1 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 హెడ్స్ దాకా మ్యాక్సిమం మనకి ఇదైతే రీచ్ అవ్వగలదు. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే మ్యాక్సిమం బ్రైట్నెస్ పీక్స్ వచ్చేటప్పటికే 1400 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. 1400 నిట్స్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఏ బ్రైటర్ సన్ లైట్లో దాని షేడ్ కింద కూడా మీరు పర్ఫెక్ట్గా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇక దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్, అది కూడా విక్టర్స్ గ్లాస్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు పేపర్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మన ముందుకు రావడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద, ఈవెన్ మనకి ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కింద కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అండ్ మరొక 3 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వచ్చేటప్పటికే మైక్రోస్కోప్ అలాగే పోర్ట్రేట్ డెప్త్ ఎఫెక్ట్స్ కోసం మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మైక్రోస్కోప్ షాట్స్ అయితే రియల్లీ అమేజింగ్. ఇక దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో వరల్డ్లో మొట్టమొదటిసారిగా వైడ్ యాంగిల్లో కూడా 50 మెగాపిక్సెల్ వాడినటువంటి కెమెరా ఫోన్ కింద దీనికి ఘనత కూడా. ఇక దీనిలో మనకి వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వైఫై అలియన్ 6, బ్లూటూత్ 5.2 టెక్నాలజీని ఇందులో మనకు వాడటం జరిగింది. ఇక స్పెషల్ ఆడియో ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్, అలాగే డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు హైరెస్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme UI 3.0తో మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 66 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా ఇది 37 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అని అంటే ఇది క్వైట్ కూల్ అనే నా అభిప్రాయం. ఇక ఫైనల్గా ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు 2 వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 8+128GB, మరొకటి వచ్చేటప్పటికి 12+256GB. యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికే ఇది 50,000 రూపాయలు, మరొకటి వచ్చేటప్పటికి 58,000 రూపాయలు పెట్టారు. కానీ SBI కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇది కేవలం 44,999, అంటే 45,000 రూపీస్ బేస్ వేరియంట్ని, అలాగే నెక్స్ట్ వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 53,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. సో కాంపిటేటివ్ ప్రైస్ అని అనుకోవచ్చు, బట్ రియల్మీకి అంత ప్రైస్ పెడతారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మీకేమనిపిస్తుంది ప్రైజింగ్? నిజంగా 43,000 రూపీస్ పెట్టి రియల్మీ నుంచి ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కొనతగ్గదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ వచ్చేటప్పటికి రేపు ఏప్రిల్ 14వ తారీఖు మధ్యాహ్నం 12 o'clock నుంచి అఫీషియల్గా ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి రానుంది. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్గా ఈరోజు రియల్మీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ GT2 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ అలాగే ప్రైజింగ్తో పాటు నా ఒపీనియన్ అయితే. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.